ఇందాక అన్నగారు చెప్పినట్టు రేపు జూలై 24న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పుట్టినరోజు. మరి మీ అందరికీ తెలుసు, మనందరం కూడా ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాలుగా వారి పుట్టినరోజు నాడు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తాం. గతంలో స్కూటీస్ కానివ్వండి, కొంతమంది పేద పిల్లలకు ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, అన్ని రకాలుగా మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక యువత అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గ్రామాన మనందరం కూడా రేపు మనం ఎందుకంటే ప్రతిసారి చేస్తాం, ఒక్కొక్కసారి వేలాది చెట్లు నాటిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి అవి పార్కులుగా కొన్ని ప్రాంతాల్లో చేసుకున్నాం, కొన్ని ప్రాంతాల్లో చెట్లు నాటాం, మొక్కలు నాటడం, చెట్లు ఎదిగాయి. అట్లా రేపు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా చాలా ఆశ్రమాలు, అనాథాశ్రమాలు ఉంటాయి. అక్కడ మనం ఏదన్నా వారికి ఇంత సాయం చేసి ఒక పూట వారితో కలిసి ఉండడం, ఇంత భోజన కార్యక్రమాలు చేయడం, మిగతా సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలోనే చాలా స్కూల్స్ బాగా చేసాం. గతంలో మా ఎమ్మెల్యే గారు కుద్దులాపూర్లో ఒక మంచి చక్కటి జూనియర్ కాలేజ్ కూడా నిర్మించడం జరిగింది. అదే రకంగా మేమందరం గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా స్కూల్లో చదివిన వారికి బుక్స్ ఇవ్వడం జరిగింది, స్కూటీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా రేపు అందరూ కూడా దాంతో పాటు ముఖ్యంగా ఇందాక శ్రావణ గారు చెప్పినట్టు రేపు మన నాయకుడు కేటీఆర్ గారు 10 గంటలకు ఇందిరా పార్కులో మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక దాష్టికం ఉందో దానికి ఆ యువతకు మద్దతుగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు, ఎవరైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను నిరసిస్తూ రేపు ఇందిరా పార్కులో ఒక పెద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు సంఘీభావంగా తెలంగాణ విద్యార్థులు, యువకులు, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సింది అందరికీ కూడా మరొకసారి పేరు. ఎందుకంటే ఉదయం 10 గంటలకు మన పార్టీ నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి జన్మదినాన్ని కూడా పక్కన పెట్టేసి వారు విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు మద్దతుగా రేపు రాబోతా ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.